హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. ఓకే, మనం ఈ వీడియోలో మనము ఎక్స్క్రీషన్ అన్న టాపిక్ గురించి చదువుకుందామా. ఇప్పుడు వరకు జరిగిన వీడియోస్లో అన్నిటిలోని డైజెషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చూసుకున్నాం కదా. నౌ వీ విల్ స్టార్ట్ విత్ ఎక్స్క్రీషన్. ఓకే, లెట్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈస్ ఎక్స్క్రీషన్? ఎక్స్క్రీషన్ అంటే ఏమీ లేదమ్మా. ఓకేనా, ఎక్స్క్రీషన్, ఎక్స్ మీన్స్ వాట్? అవుట్ సైడ్, అంటే టు సంథింగ్ టు త్రో అవుట్. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? సంథింగ్ టు త్రో అవుట్. ఇట్ మే బి ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ, ఫ్రమ్ ద యానిమల్ బాడీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సంథింగ్ టు త్రో అవుట్. వాట్ ఈస్ దాట్ వీ హ్యావ్ టు త్రో అవుట్ ఈస్ వేస్ట్ మెటీరియల్స్. ఓకే, సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమవుద్ది? డైజెస్టెడ్ ఫుడ్ అయిపోతుంది. కొద్దిగా డైజెస్టెడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. డైజెస్టెడ్ ఫుడ్, ఆ డైజెస్టెడ్ ఫుడ్ ఏమో టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ బ్లడ్ వెళ్తుంది. ఆ బ్లడ్ ద్వారాగా బ్లడ్ లో డైజెస్టెడ్ ఫుడ్ వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ తో కలిసి ప్రతి ఒక్క సెల్లోని ఈ ఫుడ్ అనేది బర్న్ అవుతుంది. బర్న్ అయిన తర్వాత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా కొన్ని వేస్ట్ మెటీరియల్స్ అన్నవి లిబరేట్ అవుతాయి, అంటే పుడతాయి అనమాట. ఆ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ బ్లడ్ తీసుకొస్తుంది. ఓకేనా, బ్లడ్ తీసుకొచ్చి కిడ్నీకి ఇస్తుంది ఫర్ ప్యూరిఫికేషన్. ఆ వేస్ట్ అంతా కూడా బయటికి పోవాలన్నమాట. ఆ వేస్ట్ కానీ బయటికి పోతే ఏమవుతుంది అని అంటే, బాడీ పార్ట్స్లోని ఎక్కడ పడితే అక్కడ చెత్త చేరిపోతుంది అనమాట. అంటే వేస్ట్ మెటీరియల్ అనేది డిపాజిట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లోని ఎప్పుడైనా చెత్త అక్కడ పడితే అక్కడ ఉన్నది అనుకోండి, ఎలాగుంటది? మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదు కదా. కంపు వచ్చేస్తుంది అనమాట. చాలా స్మెల్, డర్టీ స్మెల్ వస్తుంది. ఇంకా తర్వాత ఈ అంటే ఐ మీన్ ఫ్లైస్, మస్కిటోస్, ఆ బ్యాక్టీరియా చాలా అసహ్యంగా ఉంటది కదా. మన బాడీలో కూడా అంతే. వేస్ట్ మెటీరియల్ ఎప్పుడు అప్పుడు క్లియర్ అవుట్ అయిపోవాలన్నమాట. ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్. ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ. అలా కానీ పంపించకపోతే ఏమవుతుందంటే, బాడీ అంతా టాక్సిక్ అయిపోతుంది. టాక్సిక్ అంటే ఏంటి? పాయిజన్ అయిపోద్ది అనమాట. ఎక్కడికెక్కడ కుళ్ళిపోతుంది అనమాట. ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క సెల్ అసలు తన ఫంక్షన్స్ చేసుకోలేవనమాట. ఎందుకంటే చెత్త అంతా అది అంతా పాయిజన్ కింద అయిపోయి ఇదైపోద్ది. వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ ఇదైపోద్దండి. అందుకే ఎక్కడిదక్కడిది వేస్ట్ మెటీరియల్ అన్నది బయటకు పంపించాలనమాట ఎప్పటికప్పుడు. ఓకేనా, సో ఆ ప్రాసెస్ని ఎప్పటికప్పుడు మనకి బయటికి పంపించేసే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటకు పంపించే ప్రాసెస్ని ఏమంటారమ్మా? ఎక్స్క్రీషన్ అంటారు. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ డెఫినిషన్‌లో కూడా చూద్దాము. హార్మ్‌ఫుల్ సబ్స్టెన్సెస్, టాక్సిక్ సబ్స్టెన్స్ అవన్నీ కూడా బయటికి పంపించేయాలి. సెల్యులార్ రెస్పిరేషన్‌తో అయింది. ఏదైనా సరే బయటికి పంపించకపోతే ఏమవుతది? మన బాడీ అన్నది పాయిజన్ అయిపోయి ఇంకా ఫస్ట్ ఆర్గన్స్ చచ్చిపోతాయి. తర్వాత మనం కూడా డెత్ అయిపోతాం. అంతా చాలా సీరియస్ కండిషన్ అనమాట. సో, ఎక్స్‌క్రీషన్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఏ ఆర్గానిజంలోన మనకే కాదు, లివింగ్ ఆర్గానిజం ఏదైనా సరే ఎక్స్క్రీషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు వేస్ట్ మెటీరియల్స్ అన్నవి బయటికి కంపల్సరీగా పంపించేయాలి. ఓకేనా, చూసుకుందాం ఒకటి ఒకటి. ఓకేనా, సో డెఫినేషన్ దగ్గరకు వచ్చారనుకోండి మీరు, డెఫినేషన్ చూసుకున్నారు అనుకో, ఇట్స్ నథింగ్ బట్ ద ప్రాసెస్, ఇట్స్ ఎ ప్రాసెస్ బై విచ్ మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే చెప్పాను కదా. మనం ఫుడ్ తీసుకుంటే డైజెస్టెడ్ ఫుడ్ మనకి బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ ఆక్సిజన్తో పాటు ఫుడ్ బర్న్ అవుతాయి సెల్స్లోని. ఆ సెల్స్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ బ్లడ్ తీసుకొచ్చి కిడ్నీకి ఇస్తుంది అనమాట. అది కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది అలాగనమాట. ఆ ప్రాసెస్ని ఏమంటారు? ద ప్రాసెస్ బై విచ్ మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే అది. మెటబాలిక్ అంటే మనం ఏదన్నా సరే ఫంక్షన్ చేసిన తర్వాత, అంటే బాడీలో ఏదైనా ఫంక్షన్ అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత క్రియేట్ అవుతుంది కదా వేస్ట్. ఆ వేస్ట్ అంతటిని మెటబాలిక్ వేస్ట్. డైజెషన్ అయిపోయిన తర్వాత, ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వేస్ట్ మిగులుతుంది కదా, అన్డైజెస్టెడ్ ఫుడ్, దాన్ని మెటబాలిక్ వేస్ట్ అంటారు అనమాట. దే షుడ్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ. ఓకే, దీస్ వేస్ట్ ఆర్ జనరేటెడ్ డ్యూరింగ్ వేరియస్ దిస్ సెల్యులర్ ప్రాసెసెస్ సచ్ యాజ్ రెస్పిరేషన్, ఇప్పుడే చెప్పాను. ఓకేనా, తర్వాత ది ప్రోటీన్ బ్రేక్ డౌన్ ఇన్ డైజెషన్. సో దీస్ ఆర్ ద కామన్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ మనకి వేస్ట్ మెయిన్గా ఏ ఫామ్లో ఉంటుందట? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, యూరియా,
తర్వాత సాల్ట్స్, యూరిక్ యాసిడ్ ఈ ఫామ్‌లో ఉంటాయన్నమాట. ఈ ఫామ్‌లో ఉన్నవన్నీ కూడా చాలా డేంజరస్ అన్నమాట. ఎక్కువసేపు మన బాడీలో ఉండకూడదు. ఉంటే అవి పాయిజన్ కింద అయిపోతాయన్నమాట. దే షుడ్ బి థ్రోన్ ఔట్. సో, అందుకనే మనకి ఎక్స్‌క్రీషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇట్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ హోమోస్టాటిసిస్. హోమోస్టాటిసిస్ అంటే ఏంటమ్మా? అంటే ఏమీ లేదు. హోమోస్టాటిసిస్ అంటే ఇట్ ఈస్ ఏ రెగ్యులేటరీ సిస్టమ్. ఇప్పుడు చూడండి మన మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తది మన బాడీకి ఇలా వెళ్ళాలి, ఇలా డైరెక్షన్. అలాగే ఇది హోమోస్టాటిసిస్ అన్నది రెగ్యులేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఎక్కడ వేస్ట్ ఉన్నా సరే అవి తీసుకొని వెళ్ళిపోయి బయటకి పంపించడం. ఓకే. వేస్ట్ ఎక్కడైనా అలా చేయడం వల్ల ఏమవుద్దంటే బాడీ స్టెబిలైజ్ అయిపోద్దనమాట. స్టెబిలిటీగా ఉంటది. ఎక్సెస్ వేస్ట్ ఉన్న కాంపౌండ్స్ ఏమన్నా ఏదన్నా చెత్త చెదారం ఉన్నా సరే దానికి దాన్నే క్లీన్ చేసుకోవడం. ఓకేనా? అవన్నీ కూడా చెక్ చేసుకుంటా ఉంటదంట. హోమోస్టాటిసిస్ అంటే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సిస్టమ్ అంటే మన బాడీ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సిస్టమ్ టు మెయింటైన్ స్టెబిలిటీ అన్నమాట. ఎప్పుడైనా సరే హోమోస్టాటిసిస్ అని వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సిస్టమ్ టు మెయింటైన్ స్టెబిలిటీ. ఓకేనా? ఎక్సెస్ యూరిన్ మనం దాచుకున్నాం అనుకోండి పెయిన్ వచ్చేస్తది కదా! అదనమాట. అదే హోమోస్టాటిసిస్ అనుకో యూరిన్ వచ్చినట్టు మనకు ఆ సెన్సేషన్ తెలుస్తది. వెంటనే వెళ్ళిపోతాం. అంటే అది సెల్ఫ్ రెగ్యులేటింగ్ అనమాట. అది రెగ్యులేట్ చేసేసుకుంటదనమాట. బయటకి పంపించేస్తది. అప్పుడు స్టెబిలిటీ హమ్మయ్య! అనుకుంటాం కదా! అదనమాట. సో, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ హోమోస్టాటిసిస్ అనమాట. బై రిమూవింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్స్‌క్రీషన్ హెల్ప్ టు రెగ్యులేట్ ద బాడీ ఫ్లూయిడ్స్. మెయిన్‌గా ఏంటంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అని ఎక్కువైపోకూడదు. అలాగని తక్కువైపోకూడదు. ఓకేనా? సో, బాడీ ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేస్తది. పీహెచ్ మెయింటైన్ చేస్తది. ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ మెయింటైన్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసి తర్వాత డి డీటాక్సిఫై చేస్తదనమాట. టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నిటిని కూడా పంపించేస్తే బయటికి బావుంటదనమాట. అదే. ఓకేనా? ఫస్ట్ మనకి సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? ఈ ఎక్స్‌క్రీషన్ చేయడం వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే హోమోస్టాటిసిస్ అంటే చెప్పాను కదా! ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సిస్టమ్. ఎప్పటిదప్పుడు అంటే బాడీలో ఫ్లూయిడ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటది. ఎక్సెస్ ఉంటే బయటకి పంపించేస్తది. అవన్నీ చెక్ చేసుకున్న దాన్నే అదే టు మెయింటైన్ స్టెబిలిటీ అనమాట. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ మెయిన్‌గా ఇంటర్నల్ బ్యాలెన్స్ చాలా బాగా స్టెబిలిటీ చూసుకుంటా ఉంటదనమాట. మనకు ఆ సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్‌గా యెస్ ఇంత ఫ్లూయిడ్ ఉండాలి. ఇంత లిక్విడ్ బాడీలో ఉండాలి. ఇంత లిక్విడ్ బయటికి పోవాలి వేస్ట్ కింద అని చెప్పేసి ఉంటదనమాట. పీహెచ్ ఓకే. తర్వాత ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ఇవన్నీ కూడా మీరు హైయర్ లెవెల్స్‌లో జాగ్రత్తగా చదువుతారు. జస్ట్ ఇప్పుడు వాట్ ఈస్ హోమోస్టాటిసిస్ చదివితే చాలు. తర్వాత మెటబాలిక్ వేస్ట్స్ చెప్పాను కదా! ఏమన్నా వేస్ట్స్ ఏమన్నా ఉంటే ఈ ఎక్స్‌క్రీషన్ ద్వారాగా బయటకి పంపించేస్తది. ఫస్ట్ ఏమో మనకి ఎక్స్‌క్రీషన్ ద్వారాగా ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద హోమోస్టాటిసిస్. మన వేస్ట్ ఎప్పటిదప్పుడు ఇది వెళ్ళిపోతే బాడీ ఫ్లూయిడ్స్ అన్నవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకుంటది. ఏది హోమోస్టాటిసిస్. అదేం చేస్తదంటే మనకి స్టెబిలిటీ అనమాట. బాడీని కరెక్ట్‌గా స్టేబుల్‌గా అన్ని పనులు చక్కగా అయిపోయేటట్టు కరెక్ట్‌గా మన బాడీ అన్న మిషనరీ కరెక్ట్‌గా రన్ అయ్యేటట్టు చూసుకుంటది. ఏది హోమోస్టాటిసిస్. రిమూవింగ్ వేస్ట్ అదే ఎక్స్‌క్రీషన్‌లో సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటి అనంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క వేస్ట్‌ని బయటకి పంపించేయడం అనమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే ఈ వేస్ట్ లేకపోయిందనుకోండి సెల్స్ అన్నవి మన బాడీలో వి ఆర్ మేడ్ అప్ ఆఫ్ సో మెనీ సెల్స్ కదా! సెల్స్ కాంట్రిబ్యూట్ టు ఫార్మ్ టిష్యూస్. టిష్యూస్ కాంట్రిబ్యూట్ టు ఫార్మ్ ఆర్గన్స్. ఆర్గన్స్ కాంట్రిబ్యూట్ టు ఫార్మ్ ఆర్గానిజం కదా! సో, సెల్స్ ఫంక్షనింగ్ బాగుందనుకోండి సో, టిష్యూస్ బాగున్నాయనుకోండి ఆర్గన్స్ బావుంటాయి. ఆర్గన్స్ బాగున్నాయి ఆర్గానిజం కూడా బావుంటదనమాట. సో, అలాగా సెల్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా ఉంటదనమాట. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఎక్స్‌క్రీషన్. సో, ఎక్స్‌క్రిటరీ మెయిన్‌గా ఏంటంటే బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ అని, యూరియా అని వేస్ట్ మెటీరియల్స్ బ్లడ్‌లో ఉన్నవి తీసివేస్తారు కదా! సో, దాని మెయిన్ ఎక్స్‌క్రిటరీ ఆర్గాన్ అని చెప్పుకున్నదేంటంటే మన కిడ్నీ అనమాట. ఓకేనా? సో, ఈ కిడ్నీలో సో, దిస్ ఇస్ ఈ కిడ్నీలో ఇటు చూడండి ఇవి 2 ఉన్నాయి కదా! బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్ దిస్ ఇస్ కాల్డ్ యాస్ కిడ్నీ అన్నమాట. సో, దీస్ బీన్ షేప్డ్
స్ట్రక్చర్స్. కిడ్నీస్, 2 కిడ్నీస్ ఉంటాయన్నమాట. ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ అవర్ బ్యాక్ బోన్ కిందన ఉంటాయన్నమాట. బ్యాక్ బోన్ కిందన దీని ప్లేస్మెంట్ ఉంటది. సో దీస్ కిడ్నీస్ దీస్ కిడ్నీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ దట్ ఈస్ నెఫ్రాన్స్ అని చెప్పేసి చిన్న చిన్న ఉంటాయన్నమాట. ఒక నిమిషం. సో ఈ కిడ్నీస్ చెప్పాను కదా, బీన్ షేప్డ్ ఉన్న కిడ్నీస్, ఈ కిడ్నీస్ స్పెషల్ సెల్స్తో ఫామ్ అవుతాయి అనమాట. మనం చెప్పుకుందాం ఆ సెల్స్ ఏంటో. ఆ సెల్స్ పేరు ఏంటో తెలుసా? నెఫ్రాన్స్ అనమాట. ఈ స్పెషల్ సెల్స్ ఏం చేస్తాయన్నమాట, బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి అనమాట. బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతని కూడా అబ్జర్వ్ చేసేసుకొని ఇగో ఇలా ట్యూబ్స్ లాగా ఉన్నాయి కదా, ఇలా ట్యూబ్స్ లాగా ఉంది కదా, వీటిని ఏమంటారు అని అంటే యురెత్రా అంటారనమాట. యురెత్రా యురెత్రా కాదు. యు ఈ ఇది లాంగ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఈ లాంగ్ ట్యూబ్స్ని యూట్రస్ అంటారనమాట. యూట్రస్. తర్వాత ఇది యూరినరీ బ్లాడర్ అనమాట. ఇలా బ్యాగ్ లాగా ఉంది కదా, ఇందులో నుంచి ఫిల్టర్ అయిపోయిన మొత్తం బ్లడ్ అంతా ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇగో ఇది బ్లడ్ వెజల్స్, ఇవి వెళ్ళిపోతాయి. ఓకేనా? వేస్ట్ అంతా కూడా ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, యూట్రస్లో నుంచి ఈ యూరినరీ బ్లాడర్కి వచ్చేస్తుంది అనమాట. యూరినరీ బ్లాడర్ నుంచి యురెత్రా నుంచి బయటికి పంపించేస్తారనమాట. ఓకే. సో ఈ ఆర్గన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బ్లడ్లో ఉన్న వేస్ట్ అంతా కూడా కంపల్సరీగా ఎప్పటికప్పుడు యూరిన్ కింద వెళ్ళిపోవాలి. మన యూరిన్ ఫార్మేషన్లో నేను చెప్తాను అది ఎలా ఫామ్ అవుతుందో. జస్ట్ ఇది సింపుల్గా ఆర్గన్స్ చెప్పడానికి మట్టుకే చెప్పానమ్మా. నెక్స్ట్ స్లైడ్ ఆర్గన్స్ అనమాట, అందుకనే చెప్తున్నాను. మనం చూసుకున్నాం కదా, ది యూరినరీ సిస్టమ్, దట్ ఈస్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలోని మెయిన్గా కిడ్నీ అనమాట. కిడ్నీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇంగో ఫర్ ఫిల్టరింగ్ వేస్ట్ మెటీరియల్స్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్. ఓకే. సో మెయిన్గా ఫ్లూయిడ్స్, మన బ్లడ్ అన్నది ఫ్లూయిడ్ కాబట్టి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తుంది. వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసేసి అండ్ ఆ బ్లడ్ నేమో తీసుకొస్తుంది ఎక్కడికి, కిడ్నీ దగ్గర తీసుకొస్తుంది. కిడ్నీ ఓకేనా. ఆ కిడ్నీ ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది, మొత్తం అంతా వేస్ట్ మెటీరియల్ అంతా లాగేసుకుంటుంది. సో మళ్ళీ బ్లడ్ వెజల్స్కి పంపించేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎలా పాస్ అవుద్ది ముందే ఇప్పుడిప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదమ్మా, ఒక్కసారి మళ్ళీ చూద్దాము. కిడ్నీస్. ఓకే. కిడ్నీస్ ఆర్ ద ఆర్గన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిమూవింగ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ బ్లడ్. అది కిడ్నీస్. టూ టూ కిడ్నీస్ ఉంటాయి కదా, బీన్ షేప్డ్లో ఉంటాయి, ఇప్పుడే చూసుకున్నాం. సో అది. నెక్స్ట్ ఏమో యూట్రస్ అంటే ఇట్స్ ఏ లాంగ్ పైప్ లైక్, ఇలాగ ఉంటాయి కదా మనకి, కిడ్నీలోంచి వచ్చేస్తుంది. ఓకే. సో బ్లాడర్ అంటే ఏంటి, ఇలాగా బ్యాగ్ షేప్ ఉన్నది, అదే బ్లాడర్ అనమాట. యురెత్రా అంటే స్మాల్ ఓపెనింగ్ త్రూ విచ్ ది యూరిన్ goes out. So that is called as your urethra. These are the organs of the excretory system. అదొకటి గుర్తుపెట్టుకోండి విత్ డయాగ్రామ్, వెరీ ఇంపార్టెంట్. అమ్మా మనం ఎక్స్క్రీటరీ సిస్టంలోని కిడ్నీస్ ఒకటే కాదు, మిగతా ఆర్గన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటికి పంపించడానికి అనమాట. ఏటేటి ఆర్గన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద homeostasis and also help in that is continuing the process of ఎక్స్క్రీషన్. ఓకేనా. సో ఎక్స్క్రీషన్లో ఇవన్నీ పార్ట్స్ కూడా దాని రోల్ ప్లే చేస్తాయి. ప్రతిదీ దాని రోల్ ప్లే చేసి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క వేస్ట్ మెటీరియల్ని పంపించేస్తుంది అనమాట. అలా పంపించడం వల్ల ఏంటవుతుందంటే మన బాడీలో ఉన్న హోమోస్టాటిసిస్, ఆ పీహెచ్ లెవెల్స్ అన్న, తర్వాత ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అనమాట. అప్పుడు మన బాడీ ఫంక్షనింగ్ చక్కగా అవుతుంది అనమాట. సో ఏంటి ఆర్గన్స్ అని అంటే, కిడ్నీ ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు, కిడ్నీ పార్ట్స్ చూసుకున్నాము. కిడ్నీ ఇస్ ద మేజర్ పోర్షన్ అని చూసుకున్నాం కదా. నెక్స్ట్ కిడ్నీస్ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, లివర్. ఓకే. కిడ్నీ తర్వాత అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్క్రీషన్ ఇస్ కిడ్నీ. ఓకే. బ్లడ్ ప్యూరిఫికేషన్ అన్నది ఇంపార్టెంట్. కిడ్నీస్తో పాటుగా మనకి అదర్ ఆర్గన్స్
వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ఆర్ ఎక్స్క్రీటరీ ప్రాసెస్ అనమాట. ఎక్స్క్రీషన్ అన్న ప్రాసెస్ని కంటిన్యూ చేయాలంటే థ్రోయింగ్ అవుట్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ అవర్ బాడీ అన్నది వేరియస్ ఆర్గన్స్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏంటి ఆర్గన్స్ ఇప్పుడు మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఏమో కిడ్నీ. కిడ్నీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ రిమూవింగ్ వేస్ట్ ఫ్రమ్ ద బ్లడ్లో ఉన్న ప్రతి ఒక్క వేస్ట్ మెటీరియల్ని కిడ్నీ అన్నది ప్యూరిఫై చేస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ అది మనం ఇప్పుడు వరకు చదువుకున్నాము. ఇప్పుడు జస్ట్ ముందు స్లైడ్లో చదువుకున్నాము. నెక్స్ట్ ఏంటి, కిడ్నీస్ తర్వాత లివర్ అనమాట. లివర్లో ఏదైనా సరే టాక్సిక్ కెమికల్ వచ్చింది అనుకోండి, మన ఫుడ్ ద్వారా కానీ ఎలాగైనా సరే మనకు టాక్సిసిటీ వచ్చింది అనుకోండి బాడీలో, అది ఎవరు బ్రేక్ డౌన్ చేసేస్తారు, అది ఎవరు విరగొట్టేస్తారు, అది ఎవరు తీసేస్తారు ఆ టాక్సిసిటీ అంటే లివర్ అనమాట. లివర్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ రిమూవింగ్ టాక్సిసిటీ. ఇప్పుడు మీరు మెడిసిన్స్ వేసుకుంటారు, ఆ మెడిసిన్స్ కొద్ది వరకు ఏమైనా టాక్సిక్ ఎలిమెంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేసాయనుకోండి, ఆ లివర్కి కెపాసిటీ ఉంటుంది అనమాట టాక్సిసిటీని తీసేయడానికి. ఏదైనా సరే ఫుడ్ పాయిజనింగ్ కానీ, ఫుడ్ కానీ కొద్దిగా చెడిపోయింది తిన్నా సరే, ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్ని తీసేసేది ఏంటి ఎవరు అంటే ఈ లివర్ అనమాట. లివరు ఏమన్నా సరే బాడీలో అనుకోకుండా బాడీకి సంబంధించింది కాకుండా అగైనెస్ట్గా అంటే ఏదో చిన్న ఏమన్నా సరే పాయిజనస్ ఫుడ్ ఉంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది, హీరో లివర్ అనమాట. లివర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ వేస్ట్ మెటీరియల్ అన్నా అది డీటాక్సిఫై చేస్తుంది, అంటే టాక్సిసిటీని డీటాక్సిఫైని చేసేస్తుంది అనమాట. తర్వాత ఏంటి, లంగ్స్. లంగ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనకి. రెస్పిరేషన్లోనే ఏమవుతుంది, వేస్ట్ మెటీరియల్ ఎక్కువగా సెల్స్లో ఎక్కడ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కదా. కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి కంపల్సరీగా. మనలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందనుకోండి, మన బాడీ అంతా వేడెక్కిపోద్ది కదా, అంటే వామిట్నెస్ ఇంకా చాలా అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకొచ్చి బ్లడ్ పంపింగ్ ద్వారాగా లంగ్స్ ద్వారాగా బయటికి పంపించి, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి కంపల్సరీగా మన బాడీలోంచి వెళ్ళిపోవాలి. కార్బన్ డైఆక్సైడ్ మనకి మన బాడీలో ఉపయోగం లేదనమాట. సో దాట్ క్యాన్ బి థ్రోన్ అవుట్ త్రూ లంగ్స్. నెక్స్ట్ ఏంటి, స్కిన్. స్కిన్ ఏంటి, వేరియస్ సాల్ట్స్ అనమాట. ఏమన్నా అంటే సాల్ట్ పదార్థాలు ఉన్నాయనుకోండి మన బాడీలోని, ఆ సాల్ట్ అంతా ఎక్సెస్ వాటర్తో పాటుని త్రూ స్వెట్టింగ్ మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. అది కూడా వేస్ట్ మెటీరియల్. స్వెట్టింగ్ రావడం కూడా చాలా మంచిది అనమాట. అంటే మనం వేస్ట్ అంతా కూడా వేస్ట్ సాల్ట్స్, ఎక్సెస్ సాల్ట్స్, తర్వాత ఎక్సెస్ వాటర్ అవన్నీ కూడా త్రూ ప్రెస్పిరేషన్ స్కిన్ ద్వారాగా వెళ్ళిపోద్ది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ విచ్ హెల్ప్ ఇన్ ఎక్స్క్రీషన్ అనమాట. హ్యూమన్ ఎక్స్క్రీషన్, హ్యూమనే కాదు మిగతా ఆర్గానిజమ్స్లో కూడా పనిచేస్తాయి అనమాట. అర్థమవుతుంది కదమ్మా. లంగ్స్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ తీస్తుంది, కిడ్నీ ఏమో బ్లడ్లో నుంచి ఉన్న వేస్ట్ తీసేస్తుంది, లివర్ ఏమో ఏమైనా టాక్సిక్ సబ్స్టెన్సెస్ మన బాడీలోకి వస్తే అది డీటాక్సిఫై చేస్తుంది, స్కిన్ ఏమో వేరియస్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అండ్ వాటర్ రిమూవ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందమ్మా. ఇవి ఆర్గన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు మేబీ 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ క్వశ్చన్ రావచ్చు. బిట్స్ ఫామ్లో కూడా వచ్చినా సరే ఈజీగా రాసేయగలరు అనమాట. ఓకే, మనం చెప్పుకున్నాం కదమ్మా, కిడ్నీ ఒక ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. కిడ్నీలు చూసారు కదా మీరు, ఇగో ఇది కదా 2 కిడ్నీస్ బీన్ షేప్డ్ ఉన్నాయి కదా. ఈ కిడ్నీస్లో మనకి ఓ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ని ఏమంటారు అనుకో, నెఫ్రాన్స్ అంటారు అనమాట. ఈ నెఫ్రాన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ నెఫ్రాన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఈ నెఫ్రాన్స్ ది కిడ్నీ బీన్ షేప్ ఉంటుంది కదా, ఇగో ఇలాగా బీన్ షేప్ ఉంటుంది కదా. బీన్ షేప్డ్ ఉంటుంది. ఈ బీన్ షేప్డ్ కిడ్నీస్ స్పెషల్ సెల్స్తో ప్రిపేర్ అవుతాయి అని చెప్పాను కదా. ఆ స్పెషల్ సెల్స్ పేరు ఏంటంటే నెఫ్రాన్స్ అనమాట. ఈ నెఫ్రాన్స్ ఎలాగుంటాయి అని అంటే
ఈ యూరిన్ ఫార్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో, ఈ యూరిన్ ఫార్మేషన్ ఏంటంటే కిడ్నీల్లో అవుతాదనమాట. ఈ కిడ్నీలు చెప్పాను కదా! కిడ్నీలు ఎక్కడుంటాయి? ఆన్ ఎయిదర్ పార్ట్ ఆఫ్ అవర్ బ్యాక్ బోన్ బిలో బిలో సైడ్ ఆఫ్ అవర్ బ్యాక్ బోన్ అనమాట. ఓకే. ఈ కిడ్నీలు స్పెషల్ సెల్స్‌తో ఫార్మ్ అవుతాయి. ఆ స్పెషల్ సెల్స్ పేరే నెఫ్రాన్స్ అనమాట. ఈ నెఫ్రాన్స్ ఎలాగుంటాయి అంటే ఇగో ఇది కప్పులాగా ఉంటదనమాట. ప్రతి ఒక్క ఇగో మనకి ఈ కిడ్నీకి ఒక వాసా ఎఫరెంట్ అండ్ వాసా ఇఫరెంట్ అనమాట. ఓకే. సో, ఈ బ్లడ్ సెల్స్ అనమాట. ఇవి ఇలా కప్‌లాగా ఉంటది. బొమెన్స్ క్యాప్సూల్ అంటారు దీన్ని. ఈ నెఫ్రాన్ అన్నది కిడ్నీ సెల్స్ అనమాట. ఆ కిడ్నీలో బొమెన్స్ క్యాప్సూల్ అంటే నెఫ్రాన్స్ ఆహ్, అదే బొమెన్స్ క్యాప్సూల్ అంటారు. అంటే క్యాప్సూల్ అంటే ఇలా రౌండ్‌గా ఉంటదనమాట. అయితే ఈ రౌండ్‌గా ఉన్న ఈ పార్ట్ ఉంది కదా! ఒక్క నిమిషం అమ్మ. రౌండ్‌గా ఉన్న పార్ట్ ఉంది కదా! ఈ రౌండ్‌గా ఉన్న పార్ట్ ఆ! ఈ నెఫ్రాన్‌లో రౌండ్ కలర్ ఒక పార్ట్ ఉంటది. దిస్ రౌండ్ కలర్. దీన్ని బొమెన్స్ క్యాప్సూల్ అంటే ఇలా కప్ లాగా ఉంటది. బొమెన్స్ క్యాప్సూల్ అని చెప్పేసి ఆ సెల్‌లో. సో, ఈ కప్ లాగా ఉన్న దాన్ని బొమెన్స్ క్యాప్సూల్ అంటారు. ఈ బొమెన్స్ క్యాప్సూల్‌లో ఏంటంటే గ్లోమర్గ్యులస్ అని చెప్పేసి బోలెడంత నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ ఉంటాయన్నమాట. ఈ క్యాపిలరీస్‌లో ఒకటేమో బయటకొస్తది. ఒకటేమో లోనకొస్తది. ఒకటేమో బయటికెళ్తదన్నమాట. సో, వాసా ఎఫరెంట్ అని అంటారనమాట. సో, ఈ బౌల్‌లో ఒక బాల్ లాగా నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఒక బ్లడ్ సెల్స్ ఏమో ఆహ్, ఇంప్యూర్ బ్లడ్ తీసుకొస్తదనమాట. అంటే మనకి కిడ్నీస్‌లోకి ఇంప్యూర్ బ్లడ్ తీసుకొస్తది. తీసుకొచ్చినప్పుడు ఈ గ్లోమర్గ్యులస్ ఉంది కదా! ఈ బొమెన్స్ కప్ ఉంది కదా! ఈ కప్‌లోని ఈ గ్లోమర్గ్యులస్ అంటారు. ఈ బ్లడ్ సెల్స్‌ని. దీంట్లోకి తీసుకొస్తది వేస్ట్ మెటీరియల్. ఈ ఈ ఈ క్యా ఈ ఈ పర్టిక్యులర్ నెట్వర్క్ ఆఫ్ క్యాప్సూల్స్ గ్లోమర్గ్యులస్ ఏం చేస్తదంటే వేస్ట్ ఉంటది కదా! యూరిక్ యాసిడ్, యూరియా అవన్నీ కూడా పీల్చేసుకుంటది. పీల్చేసుకొని కప్‌లోనికి వచ్చేస్తదనమాట. ఈ కప్‌లో నుంచి కిందకొచ్చేస్తదనమాట. ఓకేనా? సో, దిస్ యూరిక్ యాసిడ్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతదనమాట. అబ్జర్వ్ అయిపోయి మిగతా బ్లడ్ ప్యూరిఫై వేస్ట్ అంతా అబ్జర్వ్ అయిపోతది. వేస్ట్ అంతా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ది వాస ఎఫరెంట్ నుంచి బ్లడ్ అన్నది బాడీకెళ్ళిపోద్ది. అంటే ప్యూర్ బ్లడ్ అన్నది మళ్ళీ బాడీ సర్క్యులేషన్‌కి వెళ్ళిపోద్దనమాట. ఓకేనా? సో, ఈ వేస్ట్ మెటీరియల్ ఉంది కదా! ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా సో, ఈ ఈ కిందకొచ్చేస్తదనమాట. సో, కిందకొచ్చి దీన్ని హెన్లీస్ లూప్ అని అంటారనమాట. ఇక్కడ ఉంది కదా! ఇగో ఈ లూప్స్ ఇవున్నాయి కదా! చెప్తాను ఇవేంటో. సో, వేస్ట్ అంతా కూడాని ఈ హెన్లీస్ లూప్‌లోకొచ్చేస్తదనమాట. ఈ హెన్లీస్ లూప్‌లోకొచ్చిన తర్వాత ఏమవుతదంటే, ఈ హెన్లీస్ లూప్‌లోకి వేస్ట్ చెప్పాను కదా! కప్‌లాగా ఉంటది. కప్పుని ఏమంటారు బొమెన్స్ క్యాప్సూల్ అంటారు. బొమెన్స్ క్యాప్సూల్‌లో ఒక ఇది నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ ఉంటాయి. దాన్నేమంటారు గ్లోమర్గ్యులస్. ఈ గ్లోమర్గ్యులస్ వేస్ట్ బ్లడ్ ఒస్తది. ఈ గ్లోమర్గ్యులస్ ఈ కప్‌లో ఉన్న గ్లోమర్గ్యులస్ ఏం చేస్తది మొత్తం వేస్ట్‌నంతా తీసేసుకుంటది. మిగతా ప్యూర్ బ్లడ్ ఏమో ఎళ్ళిపోద్దనమాట. ఓకేనా? సో, వేస్ట్ అంతా ఇందులోకొస్తది. హెన్లీస్ ట్యూబ్‌లోకొస్తది ఇలాగ. హెన్లీస్ ట్యూబ్‌లోకొచ్చిన తర్వాత ఏమవుద్దంటే, ఇక్కడ ఫిల్ట్రేషన్ అయిపోయింది. ఎక్కడ గ్లోమర్గ్యులస్ దగ్గర ఫిల్ట్రేషన్ అయిపోయింది మనకి. ఓకే. ఇక్కడ హెన్లీస్ లూప్‌లో ఫస్ట్ పార్ట్‌లో ఏమవుద్దంటే, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఏవన్నా షుగర్స్ గాని అంటే బ్లడ్‌లో ఎక్కువుంటాయి గదా! షుగర్సే కదా! అన్ని పార్ట్స్‌కి పట్టుకెళ్తది. షుగర్స్ గాని, ఎమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్ అన్నమాట. ఎమినో యాసిడ్స్ గాని అవున్న వాటరు, ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడాని ఇక్కడున్న హెన్లీస్ లూప్‌లో అబ్జార్బ్ అయిపోద్దన్నమాట. రీఅబ్జార్బ్ అయిపోతదన్నమాట. వేస్ట్ వాటర్ ఎళ్ళదన్నమాట. ఓన్లీ యూరియా అండ్ యూరిక్ యాసిడే ఎక్కువ ఎళ్తదన్నమాట ఇందులోంచి. సో, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఆల్ ద ఎసెన్షియల్ మినరల్స్ ఇక్కడ అవుతది. రీఅబ్జార్ప్షన్ అయిపోతే తర్వాత ఇంకా వేస్ట్ మిగిలిపోద్ది కదా! ఇంకా అబ్జార్బ్ అవ్వదు. అదంతా వేస్ట్ బయటకి పంపించి అప్పుడు
డిస్టిల్ డక్ లోకి వెళ్ళిపోద్ది. తర్వాత నుంచి ఇక్కడ కలెక్టింగ్ డక్ వచ్చేస్తుంది అనమాట. కలెక్టింగ్ డక్ నుంచి ఆ యురెత్రా మన కిడ్నీకి ఇలా 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబుల్లోకి అక్కడి నుంచి కలెక్టింగ్ ట్యూబ్లో నుంచి ఆ ట్యూబ్స్లోకి ఒక్కొక్క నెఫ్రాన్ వేసేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ హియర్. ఇలాగా యూరిన్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. యూరిన్లో ఏటేటి ఉంటాయి? యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ వాటర్ అండ్ అదర్ టాక్సిక్ కెమికల్స్ ఏమన్నా ఉన్నా కూడా బ్లడ్లోంచి వచ్చింది వెళ్తుంది అనమాట. అర్థమైందమ్మా? యూరిన్ ఫార్మేషన్ ఒక్కసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో కిడ్నీస్ బీన్ షేపుల్లో ఉంటాయి. కిడ్నీస్ ఆర్ మేడప్ ఆఫ్ విత్ స్పెషల్ సెల్స్ కాల్డ్ యాజ్ నెఫ్రాన్స్. ఆ నెఫ్రాన్స్లో బొమెన్స్ క్యాప్సూల్ అని చెప్పేసి ఉంటుంది. ఇలాగా బొమెన్స్ క్యాప్సూల్, ఈ బొమెన్స్ కప్లోని గ్లోమర్గ్యులస్ ఉంటుంది. గ్లోమర్గ్యులస్ నుంచి 2 బ్లడ్ వెజల్స్ వస్తాయి. ఒకటేమో వేస్ట్ బ్లడ్ తీసుకొస్తుంది. గ్లోమర్గ్యులస్ ఏం చేస్తుంది? ఆ వేస్ట్ బ్లడ్లో నుంచి వేస్ట్ అంతా తీసేసి ఓన్లీ బ్లడ్ని పంపించేస్తుంది ఇంకొక సైడ్ నుంచి. ఓకేనా? సో ఆ వేస్ట్ అంతా కూడా హెన్లీస్ లూప్లోకి వస్తుంది. ఈ హెన్లీస్ లూప్లోని కలెక్టింగ్ డక్లో ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ అంటే గ్లూకోజ్ కానీ, అమినో యాసిడ్స్ కానీ, వాటర్ కానీ ఏమన్నా బయటకు వచ్చేస్తే డ్యూరింగ్ ఫిల్టరేషన్ అవి కూడా రీఅబ్జార్బ్ అయిపోతాయి. ఇంక మిగతా వేస్ట్ అంతా కూడా తీసుకుని వెళ్ళి కలెక్టింగ్ ట్యూబ్లోకి ఇచ్చేస్తాయి. కలెక్టింగ్ ట్యూబ్యూల్ నుంచి కిడ్నీ లాంగ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ యురెత్రాకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో అలాగా మనకి యూరిన్ ఫామ్ అవుతుంది అనమాట. యూరిన్ కాంపోజిషన్లో ఎక్కువగా యూరియా, యూరిక్ యాసిడ్, వాటరే ఉంటాయన్నమాట. ఓకేనా? వేస్ట్ మెటీరియల్స్ మనకి. తర్వాత రెగ్యులేషన్ అనమాట. సో ఈ ఎక్స్క్రీషన్ అంటే ఈ పర్టికులర్ యూరిన్ ఫిల్టరేషన్కి ఈ పర్టికులర్ హార్మోన్స్ అన్నవి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ హార్మోన్స్ వల్ల మనకి యూరిన్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది, అంటే ఫార్మేషన్ అన్నీ వస్తుంది. ఇందులోనేమో ఏడిహెచ్ అంటే యాంటీ డైయూరియోటిక్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? కలెక్టింగ్ డక్ట్ ఉంది కదా, లాస్ట్లో కలెక్టింగ్ డక్ట్ ఉంది కదా, యూరిన్ కలెక్ట్ చేస్తుంది. ముందు ఆ కలెక్టింగ్ డక్ట్ రాకముందు ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ అంటే మినరల్స్ కానీ అన్ని వాటర్ కానీ రీఅబ్జార్బ్ చేస్తుంది. ఆ కెపాసిటీని పెంచుతుంది అనమాట. ఎక్కువ వాటర్ అంటే ఓన్లీ యూరిన్లో వేస్టే పోవాలన్నమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ విల్ ఇంక్రీజెస్ అనమాట. ఆ యూరిన్ ఓన్లీ యూరినే పోవాలి, నో వేస్ట్ అంటే నో ఎసెన్షియల్ మినరల్స్ షుడ్ ఫాల్ డౌన్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఏడిఏ అన్నది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. తర్వాత ఆల్డోస్టెరాన్ అన్న ఈ ఎంజైమ్ అంటే ఈ హార్మోన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం సాల్ట్‌లో సోడియం ఉంటది కదా, సోడియం రిటెన్షన్ అన్నది కిడ్నీస్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే వాటర్‌ని రిటైన్ చేస్తదనమాట. ఈ సోడియం అంటే ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అయిపోకూడదనమాట. ఆహ్, ఆ వాల్యూమ్ అన్నది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తది ఆల్డోస్టెరాన్. ఒకేళ గాని మనకి అలా గాని ఎక్కువ తక్కువయిందనుకోండి, అప్పుడు ఎక్సెస్ ఆఫ్ సాల్ట్స్ అవన్నీ కూడా బయటికెళ్ళిపోతా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, ఏ ఆర్ఏఎస్, ఓకే, రెనిన్, యాంగియోస్టెన్, అండిస్టెరాన్. ఇది కూడా ఇది హార్మోను. ఇది ఏంటంటే మెయిన్‌గా బ్లడ్ ప్రెషర్‌ని మనం ఎప్పటిదప్పుడు వేస్ట్ మెటీరియల్ పంపించేసాము అనుకోండి, సోడియం లెవెల్స్ అన్నది కరెక్ట్‌గా ఉన్నాయంటే బ్లడ్ ప్రెషర్ అన్నది తగ్గిపోతదనమాట కరెక్ట్‌గా. ఈ 3 హార్మోన్స్ మన యూరిన్ ఫార్మేషన్ అప్పుడు ఉంటాయి. కరెక్ట్‌గా డైరెక్ట్ చేస్తదనమాట. ఓకేనా? సో అదమ్మా ఓకే. నెక్స్ట్ స్మాల్ టాపిక్ ఏంటంటే, మనకి కిడ్నీ కరెక్ట్‌గా పని చేయకపోయిందనుకోండి, కామన్ డిసీజెస్ ఏంటో చూసుకుందాం. ఓకేనా? ఇందులో ఏంటంటే మెయిన్‌గా కామన్ డిసీజెస్ కిడ్నీ స్టోన్స్ అనమాట. కిడ్నీ స్టోన్స్ అంటే దే ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద కాల్షియం ఆక్సలేటర్. మనకి ఎక్సెస్ మినరల్స్ గాని ఉండిపోయాయనుకోండి, ఆ మినరల్స్ అంతా కూడా గట్టిగా హార్డ్‌గా అయిపోయి, ఆ యూరినరీ ఇప్పుడు కిడ్నీస్‌లో గాని లేకపోతే యూరినరీ ట్రాక్స్‌లో గాని ఎక్కడైనా సరే బ్లాక్ అయిపోతాయన్నమాట. కిడ్నీ స్టోన్స్ కింద ఫార్మ్ అయిపోయి బ్లాక్ చేసేస్తాయన్నమాట.
ఓకేనా. సో, కలెక్టింగ్ డక్ట్ దగ్గర గానీ, లేదు అనంటే యురెత్రా వస్తది కదా! మన యూరిన్ కలెక్ట్ చేసుకున్న ఒక లాంగ్ ట్యూబ్స్, ఆ ట్యూబ్స్‌లో గానీ బ్లాక్ చేస్తది. బ్లాక్ చేసాయనుకో యూరిన్ కిందకి రాదు. రాకపోతే ఏమవుద్ది, యూరిన్ అక్యూములేషన్ అయిపోద్ది. యూరిన్ బ్లాడర్‌లో అక్యూములేషన్ అయిపోయిందనుకోండి, పెయిన్ వచ్చేస్తది కదా! ఓకేనా. ఎప్పుడు ఫ్రీ ఫ్లో అయిపోతే ప్రాబ్లమ్ లేదు. లేదు అది కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, అక్కడక్కడ స్టోన్స్ ఏం చేస్తదంటే మెయిన్‌గా యూరిన్‌ని బ్లాక్ చేస్తది. యూరిన్ బ్లాక్ చేస్తే ఏమవుద్ది, అది టాక్సిక్ కదా! అదేంటి యూరియా అండ్ యూరిక్ యాసిడ్ అనేది టాక్సిక్ కదా! టాక్సిసిటీ ఇంక్రీజ్ అయిపోతే బ్లడ్‌లోని చాలా అది బయటకి ఫిల్టర్ చేసినా సరే ఆ బయటికి పంపించలేకపోయిందనుకోండి యూరిన్‌ని, చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఇంకా తర్వాతేంటంటే టాక్సిసిటీ అయిపోద్దనమాట. అందుకే కిడ్నీ స్టోన్స్ అన్నవి చాలా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. అక్కడక్కడ యూరిన్ బ్లాక్ చేస్తదనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటొస్తదంటే ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్స్‌లో గాని, బ్లాడర్ దగ్గర గాని, యురెత్రా దగ్గర గాని కరెక్ట్‌గా క్లీనింగ్ లేకపోతే ఏమవుతదంటే, ఈ బాక్టీరియా, ఫంగస్, వైరస్ అన్నది లోనకెళ్ళిపోయి అక్కడంతాని వాల్స్ ఉంటాయి కదా! అవన్నీ కొరికేస్తాయనమాట. అప్పుడేమవుద్ది, మంటగా ఉంటదనమాట. మంటగా ఉండి యూరిన్ ఫ్లో అవుతున్నప్పుడు గానీ, అలాగా ఏమవుద్దంటే మంటగా ఉండి చాలా ఇరిటేషన్‌గా ఉంటదనమాట. ఇన్‌ఫ్లమేషన్ అనమాట. ఎక్కువ మంటగా ఉంటదనమాట. సో, ఎక్కడైనా సరే బ్లాకేజ్, తర్వాత అక్కడ ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ పార్ట్ అంతా కూడాని డీకే అయిపోతా ఉంటదనమాట. ఇదైపోద్ది. అలాటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, యూరినరీ ట్రాక్‌లో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకోవాలనమాట. అదొక ప్రాబ్లమ్ ఉంటది. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకవుతది అనంటే, కిడ్నీ కరెక్ట్‌గా ఆహ్, వ బ్లడ్‌ని ప్యూరిఫై చేయదనమాట. వేస్ట్ మెటీరియల్‌ని అబ్జార్బ్ చేసుకోలేదు. అది ఎందుకు అవుతదంటే, ఎక్కువ డయాబెటిస్ ఉన్నాయనుకో, ఎక్కువ షుగర్స్ ఉన్నాయనుకో, అది ఏది తీసుకోలేదో తెలీదనమాట. ఓకేనా. సో, వేస్ట్‌ని తీసుకోదు ఎక్కువగాని. ఎక్కువగా ఏం చేస్తదంటే షుగర్స్ ఇవి పైకొచ్చేస్తా ఉంటాయన్నమాట. ప్రోటీన్స్ ఇవి బయటకొచ్చేస్తా. ఈవెన్ బీపీ అప్పుడు కూడా హై బీపీ ఉన్నా సరే ఫిల్ట్రేషన్ అన్నది కరెక్ట్‌గా అవ్వదు. ఫిల్ట్రేషన్ కరెక్ట్‌గా అవ్వకపోతే బ్లడ్‌లోనే ఎక్కువ ఎక్కువ ఇవుంటాయి, సాల్ట్స్, యూరిక్ యాసిడ్ ఉంటది. అలా టాక్సిసిటీ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయిపోతాయి. అందుకే ఎక్కువగానే చూడండి, హై హై బీపీ పేషెంట్స్ తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ డయాలిసిస్ కండిషన్‌కెళ్తారు. డయాలిసిస్ అంటే ఏంటమ్మా అంటే, ఆర్టిఫిషియల్‌గా ఒక మిషన్ ఉంటది. ఆ మిషన్‌లోకి ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే, ఆ బ్లడ్ అంతా బాడీలో ఉన్న బ్లడ్ అంతా ట్యూబ్స్ ద్వారాగా తీసి, ఆ మిషన్ ఏం చేస్తది, వేస్ట్ మెటీరియల్ అంతా తీసేసి మళ్ళీ ఆ ట్యూబ్స్‌లో నుంచి మళ్ళీ పాపం ఆ పర్సన్‌కి ఇంజెక్ట్ చేస్తారనమాట. అంటే మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అంతా తీసి, మళ్ళీ క్లీన్ చేసి, మళ్ళీ ఆ బ్లడ్‌ని మళ్ళీ బాడీలోకి పంపించాలంటే చాలా కష్టం, పెయిన్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, ఆ మెషిన్‌కి బోలెడంత ఖర్చు కూడా అవుతది. మనకి నేచురల్‌గా ఉన్న కిడ్నీస్‌ని మనం పాడు చేసుకున్నామనుకోండి, సో, దెన్ దెన్ వీ హావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. అర్థమైందా? సో, దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ we can witness if our excretory organ is not functioning properly. Okay. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మేడం, ఓకే. యానిమల్స్‌లో గాని, హ్యూమన్స్‌లో గాని కిడ్నీస్ ఉంటాయి, స్కిన్ ఉంటది, తర్వాత లివర్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్‌ని బయటకి పంపించేస్తది బాడీని. మన ప్లాంట్స్‌లో ఎలాగా? ప్లాంట్స్ ఆల్సో ఈస్ ఎ లివింగ్ ఆర్గానిజమ్స్ కదా! ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం హాస్ టు అండర్‌గో దిస్ మెటబాలిక్ యాక్టివిటీ కదా! ఎక్స్‌క్రీషన్ అన్నది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. డైజెషను, ఫుడ్ అంతా ఉంది అనంటే, లైఫ్ ఉంది అనంటే ఎక్స్‌క్రీషన్ కూడా ఉండాలి కాబట్టి, ప్లాంట్స్‌లో ఎలాగవుతది, ప్లాంట్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌క్రీషన్ ఉంటదనమాట. ఫస్ట్ ఏమో ట్రాన్స్‌పిరేషన్. ట్రాన్స్‌పిరేషన్ అంటే ఏంటంటే, వేస్ట్‌వి ఏమన్నా ప్రొడక్ట్స్ ఉంటే ఎక్సెస్ వాటర్ లీవ్స్‌లో నుంచి గానీ, స్టెమ్స్‌లో నుంచి గానీ ఎక్సెస్ వాటర్ డ్యూరింగ్ ద డే టైమ్ అనమాట. వాటర్ మనకెలా స్వెట్ ఒస్తదో అలాగే లీవ్స్ నుంచి గానీ, స్టెమ్స్ నుంచి గానీ, ప్లాంట్స్ నుంచి వాటర్ అన్నది బయటికెళ్ళిపోద్దమ్మా. ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌ని ప్లాంట్స్ నుంచి వాటర్ గానీ ఎవాపరేట్ అయితే,
Okay, so that particular process is called as transpiration. Through transpiration, uh, plants will expel all its waste materials అన్నమాట ఫస్ట్ది. ఓకే, ట్రాన్స్పిరేషన్ అంటే ఎక్సెస్ వాటర్, మెయిన్గా ఎక్సెస్ వాటర్ని త్రూ ట్రాన్స్పిరేషన్ అవి పైకి పంపించేస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమో లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్. కొన్నిసారి ఏమవుతుందంటే లీవ్స్ నుంచి కొన్ని సబ్స్టెన్సెస్, గమ్స్ లాగా కానీ, లేకపోతే అది లాటెక్స్ లాగా కానీ బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు ఏమన్నా లీఫ్ని జస్ట్ మీరు కట్ చేస్తారనుకోండి, ఏముంది పాల్లాగా వస్తుంది కదా, లాటెక్స్ అనమాట. సో దట్ ఆల్సో ఇట్స్ అన్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ అనమాట అది. ఓకేనా. నెక్స్ట్ ప్లాంట్స్ లో కూడా ఆ, పెద్ద వాక్యూల్ ఉంటది అనమాట. అంటే ఓల్డ్ అయ్యి కలిసి యంగ్ లీఫ్ లో అంత ఉండదు. ఓల్డ్ అయ్యి కలిసి అది ఏం చేస్తుంది అంటే అలా వేస్ట్ మెటీరియల్ అంతా ఒక దగ్గర దాచుకుంటది అనమాట. ఒక బ్యాగ్ లో మనం ఇప్పుడు డస్ట్బిన్ అలా దాచుకుంటాం, అలా దాచుకుంటా ఉంటది అనమాట. ఆ లీఫ్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి, ఆ వాక్యూల్ అన్నది పెరిగిపోద్ది. ఆ లీఫ్ లోకి మొత్తం పడిపోయినప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ పోతాయన్నమాట. సో ప్లాంట్ స్టోర్ వేస్ట్ మెటీరియల్స్ ఇన్ వాక్యూల్స్. ఓకే. సో ఆ మెటబాలిక్ యాక్టివిటీస్లో ఉంచివన్నీ కూడా ఆ లీఫ్ దగ్గర కానీ స్టెమ్ ఆ పర్టికులర్ పార్ట్ అనేది అది పెరిగే కలది కొద్దిగా ఓల్డ్ అయిన తర్వాత దానికి అదే డిపార్ట్ అయిపోతుంది అనమాట. అదొక టైప్ ఆఫ్ ఎక్స్క్రీషన్. నెక్స్ట్ సాయిల్ ఎక్స్క్రీషన్. సమ్ ప్లాంట్ అంటే వేస్ట్ మెటీరియల్స్ సాయిల్ ద్వారా కూడా పంపించేస్తూ ఉంటాయి అనమాట. ఓకే. సో ఇలాగ ప్లాంట్స్ కూడా ఎక్స్క్రీషన్ అన్నది చేస్తుంది. తర్వాత మనకి ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ చూసారనుకోండి, స్టెమ్ కూడాని కొన్ని గమ్స్ అని లాటెక్స్ లాగా అది కూడా ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్. అవుటర్ పార్ట్ లో దాచుకుంటాయి అనమాట. వాక్యూల్ లో దాచుకున్నట్టు అవుటర్ పార్ట్స్ లో దాచుకుంటాయి. ఎప్పుడన్నా మనం జస్ట్ కట్టింగ్ కానీ యానిమల్ ద్వారా కానీ హ్యూమన్స్ ద్వారా కట్టింగ్ అయిందనుకో, అది అలాగా బయటికి ఆ వేస్ట్ అనేది పోతుంది అనమాట. ఓకే, అర్థమైందమ్మా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ మీ. If you like this video, please like, share and subscribe. Thank you all.